హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఎగ్ మునక్కాయ పులుసు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మరి ఎగ్ మునక్కాయ పులుసుని ఎలా చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను 4 గుడ్లు తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ గుడ్లని తీసుకోవచ్చండి. మరి ఒక చిన్న చిట్కా ఏంటంటే, గుడ్లు వేసినప్పుడు అందులో ఉప్పు వేసుకున్నట్లయితే గుడ్లు అనేవి మరి విరిగిపోకుండా మరి పైన షెల్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఎగ్స్ బాయిల్ అవ్వడానికి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత కట్ చేసి ఉంచిన ఆనియన్స్ని అయితే వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మరి ఫ్రై చేసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు. ఎగ్స్ అయితే బాగా బాయిల్ అయిపోయాయండి. ఎగ్ వేడివేడిగా ఉన్నప్పుడు షెల్ తీసినట్లయితే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ఎగ్స్ చల్లగైన తర్వాతనే షెల్ తీయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవుతుంది కదా, అందులోకి గ్రీన్ చిల్లీ అదేవిధంగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అనేవి. మూత పెట్టి 1 నిమిషం పాటు వేయించుకుందాము. 1 నిమిషం తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు మాడిపోకూడదండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే డ్రమ్ స్టిక్స్ని కూడా మనము అందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత డ్రమ్ స్టిక్స్ వేసుకుంటే డ్రమ్ స్టిక్స్ అనేవి పచ్చిగానే ఉంటాయి. అందుకే ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే మునక్కాయలని వేసుకున్నట్లయితే ఉల్లిపాయలతో పాటు ఈ డ్రమ్ స్టిక్స్ కూడా మంచిగా ఫ్రై అవుతాయండి. మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి అన్నిటినీ బాగా కలిపేసుకొని ఇందులోకి పెద్ద సైజు 4 నుంచి 5 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు గుజ్జు అనేది మంచి క్వాంటిటీలో వస్తుంది. మరి ఉల్లిపాయలు మునక్కాయలతో పాటు టమాటో కూడా బాగా మగ్గాలి. మరి ఒకసారి మూత పెట్టి ఈ విధంగా మగ్గించుకుందామండి. ఇప్పుడు ఎగ్స్కి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టి మరి పులుసులో వేసుకున్నట్లయితే మసాలా అంతా కూడా ఎగ్స్ లోపలికి దిగి ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి టమాటోలు మగ్గాయో లేదో చూద్దాము. ఈ విధంగా అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మరి టమాటోలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం వేసుకున్నాను. కారం వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. 1 నిమిషం తర్వాత మూత తీసి మరోసారి ఈ విధంగా కలిపేసుకొని ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. మరి ఉప్పు కారము సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని ఈ విధంగా మరి ఎగ్స్కి కూడా మసాలా అంతా కూడా పట్టేటట్టుగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు రసం 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. చింతపండు రసము వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో స్టవ్ని పెట్టి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ విధంగా వేసుకొని మరి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. మరి ఎంతో టేస్టీ అయిన గుడ్డు మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. పుల్లగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి మీరు ఎందుకు ట్రై చేయకూడదు? ఒకసారి ఈ ఎగ్ మునక్కాయ పులుసుని ట్రై చేస్తారు కదా, మరి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.